నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అలా వక్ఫ్ బోర్డ్ లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతికి వెళ్ళిందో లేదో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గేమ్ స్టార్ట్ చేశాడు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత అక్రమ వర్క్ ఆస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ అధికారుల్ని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లో చట్ట విరుద్ధంగా ప్రకటించిన వర్క్ ఆస్తులపై యోగి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించబోతుంది. వాటిని జప్తు చేసి ప్రభుత్వ రికార్డుల్లోకి తీసుకురావాలని ఆదేశించింది. ఆక్రమించబడిన వాటిని కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి శాసన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రకటించిన వర్క్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయాత్మకంగా చర్య తీసుకుంటుంది. వర్క్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వర్క్ బోర్డు కింద చట్టవిరుద్ధంగా నమోదు చేయబడిన ఆస్తులపై ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. పరిపాలన అనేక చెరువులు, కొలనులు, బార్లు మరియు గ్రామ సొసైటీ భూములను చట్టవిరుద్ధంగా వక్రీకరించబడిన వర్క్ ఆస్తులుగా పరిగణించి వాటిని జప్తు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ భూమి, గ్రామ సొసైటీ భూమి మరియు ప్రభుత్వ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్గా వర్గీకరించలేమని అధికారులు చెప్తున్నారు. వ్యక్తులు స్పష్టంగా విరాళంగా ఇచ్చిన ఆస్తులను మాత్రమే వక్ఫ్గా గుర్తిస్తారు. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో అధికారికంగా రెవెన్యూ రికార్డులు లేని వక్ఫ్ భూములను తిరిగి మెజిస్ట్రేట్కి సూచించిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. ఈ లెక్కలో సున్నీ వక్ఫ్ బోర్డు వద్ద కేవలం 2533 రిజిస్టర్ ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అలాగే షియా వక్ఫ్ బోర్డు వద్ద 430 మాత్రమే ఉన్నాయి. ఇక సున్నీ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న 1,24,355 ఆస్తుల జాబితాను షియా వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న 7,785 ఆస్తులను క్లెయిమ్ చేస్తుంది. సో వీటన్నిటిని ఎంక్వైరీ చేసేసి అవి దస్తావీజులు, దానికి సంబంధించిన ప్రూఫ్లు ఉంటే వర్క్ ఆస్తిగా, లేకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవి ఎవరి ఆస్తులు, దేనికి సంబంధించినవి, దేవాలయాలకు సంబంధించినయా, రైతులకు సంబంధించినయా, పేదవాళ్ళకు సంబంధించినవి అని చెక్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. కానివన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇక ప్రయాగ్రాజ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వర్క్ మీద ప్రభుత్వం మరియు చారిత్రక భూమిపై వర్క్ బోర్డు ఏకపక్ష వాదనలు చేస్తోంది. అలాంటి ఆక్రమణలను ఇకపై సహించబోము, అది కుదరదు అని చెప్పారు. ఇక వర్క్ బోర్డులో జరిగిన అవకతవకలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని, ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వర్క్ బోర్డు సవరణ చేసినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. రాజ్యసభలో ఆమోదం తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. దేశానికి విధేయులుగా ఉన్నవారు ఎల్లప్పుడూ తమ మార్గాన్ని కనుగొంటారు, ఆ దిశగా అడుగులు వేస్తారు. చట్టాన్ని సమర్థించడంలో మరియు చట్టవిరుద్ధమైన భూ కబ్జాలను చేస్తే మాత్రం సహించేదే లేదు. లెక్క ప్రకారం ఇప్పటి వరకు అయితే వాళ్ళకున్న ఆస్తులు ఎంత అనేది చూస్తే చాలా తక్కువ. అంటే 2,533 ఏమో సున్నీ వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి, 430 ఏమో షియా వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. కానీ వీళ్ళు ఇప్పుడు 1,24,355 ఆస్తులను సున్నీ వక్ఫ్ బోర్డు, అలాగే 7,785 ఆస్తులను షియా వక్ఫ్ బోర్డు అనుభవిస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా రిజిస్టర్ ద్వారా ఎంక్వైరీ చేయించడానికి రంగం సిద్ధం చేసేసిండ్రు యోగి ఆదిత్యనాథ్. మరి యోగి ఆదిత్యనాథ్ లాగా మిగిలిన రాష్ట్రాల సీఎంలు కూడా వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలా వద్దా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి, పరితపిస్తున్న ఒక అమ్మాయి కళను సాకారం చేయడానికి ఇచ్చినట్టుగా అవుతుందండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.